దేవుని పిల్లలరా, ఈరోజు దేవుడు కోరుకున్న కుటుంబాలు, దేవుడు కావాలనుకుంటున్న కుటుంబాలు ఎలా ఉండాలి? దేవుడు కుటుంబాన్ని కావాలి అని అనుకుంటే ఆ కుటుంబానికి ఉండాల్సిన విలువలు, ఆ కుటుంబంలో ఉండాల్సిన దేవుని విధానాలు ఎలా ఉండాలి అన్నది ఈరోజు చక్కగా మళ్ళా బైబిల్లో నుంచి మనం నేర్చుకుంటాం. సౌండ్ అంటే కొంచెం పెంచండి. దేవుని పిల్లలరా, ఈరోజు ఒక కుటుంబం సరిగా అంటే దేవునిలో ఎలా నడవాలి అన్నది ఒక కుటుంబాన్ని ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. నిజంగా అత్యంత ప్రాముఖ్యమైన సంగతులు నిజంగా దేవుడు వాళ్ళ జీవితాలను బట్టి మనకి ఈరోజు నేర్పిస్తాడు. బైబిల్లో నుండి మీరు చూస్తున్నప్పుడు భక్తిహీనుల జీవితాలు దేవుడు ముందు పెట్టాడు. ఆ భక్తిహీనుల జీవితాల నుండి భక్తి లేనప్పుడు మనం ఎంతటి ప్రమాదంలోకి జారిపోతామో వాళ్ళ జీవితాలను బట్టి మనం నేర్చుకోవచ్చు. అలాగే భక్తి కలిగిన భక్తుల జీవిత చరిత్రలు మన ముందు పెట్టాడు. తద్వారా మన జీవితాలను బాగు చేసుకోవచ్చు. మన జీవితాలను దేవుడికి ఇష్టమైనట్టుగా మనం కొనసాగించటానికి అవకాశం ఉంటుంది. దేవుని పిల్లలరా, కుటుంబం అనేది దేవుడికి చాలా ఇష్టం. ప్రారంభం నుండి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబమే. ఆ కుటుంబాలలో ఒక అబ్రహాం కుటుంబం గురించి మీతో మాట్లాడాను. ఆ తర్వాత ఎలిజబెత్ అలాగే జకరియా గారి కుటుంబం, ఆ కుటుంబం గురించి మీతో మాట్లాడాను. ఈరోజు మరొక కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కుటుంబం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రాముఖ్యంగా దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి, లేదా దేవుడు తీసుకున్న ఒక బలమైన నిర్ణయాన్ని భూమి మీద కొనసాగించడానికి ఈ కుటుంబం ఒక వేదిక అయిందని చెప్పడానికి నిజంగా మనం చాలా ఆశ్చర్యపోతాం, ఆనందపడతామండి. దేవుడి యొక్క అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి, దేవుడి యొక్క ప్రవక్తలతో రాయించిన ప్రవచనాలు నెరవేర్చడానికి ఆ కుటుంబం అనేది దేవుడికి వేదిక అయింది. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అండి, దేవుడికున్న ఆశలు, దేవుడికున్న కళలు పండించడానికి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఎన్నుకోడు. ఉదాహరణకి సౌలును రాజుగా తప్పించిన తర్వాత దేవుడు మనసులో ఉన్న వ్యక్తి, లేదా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే, ఇదిగో దావీదును నేను కనుగొంటిని, యెషయా కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను అంటే సౌలుని తీసేసిన తర్వాత రాజుగా ఎవరిని పెడదామా అని అనుకున్నప్పుడు, ఇదిగో యెషయా కుమారుడైన దావీదుని నేను కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, అందుకు పెడుతున్నాను అన్నాడు. అంటే తన ఇష్టాలు, తన సంతోషాలను నెరవేర్చుకోవడానికి దేవుడు భూమి మీద ఎన్నుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు, కావాలనుకుంటున్నాడు. ఆ సౌండ్ తగ్గించే కొంచెం సౌండ్. అంటే దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వెతుకుతున్నాడు అన్న సంగతి దావీదు జీవితాన్ని బట్టి మనకు అర్థమైంది. అలాగే భూమి మీద తను నెరవేర్చాలనుకున్న ఒక సంకల్పానికండి ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ కుటుంబాన్ని దేవుడు వేదిక చేసుకున్నాడు అనడానికి చాలా ఆనందపడతామండి. నిజంగా చాలా సంతోషపడతాం. బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడు. అంటే రాయబడిన చరిత్రలన్నీ కూడా దేని కొరకు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, దయచేసి ఒకసారి 4వ వచనం అందరూ చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూస్తే, ఎలయనగా పైన 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఒక మంచి మాట చెప్తున్నాడు. పూర్వకాలంలో వ్రాయబడినవన్నీ కూడా మనకి బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి, మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. బోధ కలగాలి అంటున్నాడు. అంటే దేవుడు కోరుకున్నది ఏంటంటే, బైబిల్లో రాయబడిన ప్రతి చరిత్ర నుండి కూడా, ప్రతి కుటుంబం నుంచి మనం ఏదైనా పాఠం నేర్చుకున్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది,
ఆ కుటుంబంలో ఉంటున్న వారు ఎలా ఉన్నారు, మన కుటుంబం ఎలా ప్రవర్తిస్తుంది, ఆ కుటుంబం దేవుడి యొక్క ఆశయాలను, దేవుడి యొక్క కలలను పండించడానికి ఆ కుటుంబం ఒక వేదిక అయింది. ఆ కుటుంబం దేవుడి ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి అవకాశం కల్పించిన కుటుంబం అయింది. ఈరోజు నా కుటుంబం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరము నుండి వాక్యాన్ని బట్టి నిజంగా చాలా ఆనందపడే సంగతులు మనం నేర్చుకుంటాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇక్కడ ముందు చెప్పబడిన ఈ వాక్యం ఏదైతే ఉందో, పూర్వకాలంలో వ్రాయబడినవన్నీ కూడా మనకి బుద్ధి కలిగించటానికి, మనకు బోధ కలిగించటానికి, మనల్ని మనం మార్చుకోవడానికే. ఏమంటే ఈరోజు మనం నేర్చుకోబోయే కుటుంబం, మనం చూడబోయే కుటుంబం కొత్త నిబంధనలోని కొర్నేలి గారి కుటుంబం. కొత్త నిబంధనలో దేవుడు అపోస్తుల కార్యాలలో రాసిన 10వ అధ్యాయంలో రాయించబడిన ఒక మహాభక్తుడు, దేవుడే భక్తుడని సర్టిఫికెట్ ఇచ్చిన ఏమంటే కొర్నేలి కుటుంబాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఏంటంటే ఆ కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకునేది ఉన్నది అని మీరు ఆలోచిస్తే, అసలు నిజంగానండి క్షుణ్ణంగా ఆ కుటుంబాన్ని పరిశీలించినప్పుడు, క్షుణ్ణంగా కొర్నేలిని పరిశీలించినప్పుడు అసలు చాలా అంటే చాలా సంగతులు ఆయన జీవితం అంటే మనకి పాఠాలు నేర్పుతుంది. దేవుడు ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఒక ప్రవచనం, పెద్ద ప్రవచనం నెరవేర్చడానికి. ఆ ప్రవచనం ఏంటన్నది మీకు చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. దేవుడు ఈ కుటుంబాన్నే దేవుడు పని కొరకు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు అసలు ఈ కుటుంబాన్నే పని కొరకు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అన్న సంగతులు మనం బైబిల్లోకి వెళ్ళిపోయి చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. బైబిల్లోనండి ఒక ఏశావు చరిత్ర రాయించాడు. ఎక్కడో పాత నిబంధనలో ఉన్న ఏశావు గురించి కొత్త నిబంధన హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనంలో ఏశావు గురించి ఒక మాట అంటాడు. ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండునేమో అని మీరు జాగ్రత్తగా మీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకుండా చూసుకోనండి అంటాడు. ఎక్కడ పాత నిబంధనలో కనబడిన ఏశావు అంటే మరలా కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ పాత నిబంధనలో కనబడిన యెజబెలు, ఏమంటే ఏలియా గారి కాలంలో రాణిగా ఉండి దుర్మార్గాలు చేసిన యెజబెలుని మరలా ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. యెజబెలు లాంటి వ్యక్తులు మీలో ఉంటారేమో, మీ సంఘంలో ఉంటారేమో జాగ్రత్త అంటాడు. అంటే ఇవన్నీ మనకి ఏం కనబడుతున్నాయంటే వాళ్ళ జీవితాలని ముందు పెట్టి, వాళ్ళ జీవితాలను మన కళ్ళ ముందు పెట్టి, అది అలాంటి వాళ్ళు అంటే అర్థం, అలాంటి మనుషులు ఉన్నారంటే అలాంటి క్యారెక్టర్ కలిగిన మనుషులు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ లక్షణాలతో కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అంటే భక్తిహీనుడు జీవితాన్ని చూపించి పాఠాలు నేర్పుతున్నాడు. భక్తుల జీవితాలను మన కళ్ళ ముందు పెట్టి కూడా దేవుడు పాఠాలు నేర్పుతున్నాడు. మనం బాగుండాలి అని, మన వాళ్ళ జీవితాన్ని చూసైనా బాగుపడతామని. ఇకపోతే మనం త్వరగా వెళ్ళిపోతామండి. ఈ కొర్నేలి జీవితం ఏమి నేర్పిస్తుంది, కొర్నేలి కుటుంబం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, నిజంగా దేవుడు కోరుకున్న, లేదంటే దేవుడు ఇలాగే ఉండాలని కోరుకున్న ఒక మంచి కుటుంబం అండి కొర్నేలి కుటుంబం. ఒకసారి మీరు బైబిల్లోకి వెళ్ళిపోయి అపోస్తుల కార్యాలు, అందరు బైబిల్ తీయండి, 10వ అధ్యాయానికి వచ్చేయండి అందరూ. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, దయచేసి మీరు బైబిల్ చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి అందరూ చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి వచనం అందరూ చూడండి బైబిల్లో. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. మీరు జాగ్రత్తగా వినాలి, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, కొర్నేలి యొక్క జాబ్ చెప్పాడు పైన. శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. ఇతడు ఎలాంటి వాడు అంటే చిన్నవాడు కాదండి, శతాధిపతి. శత అంటే ఒక 100 మంది, 100 మంది పైన అధిపతి. అంటే ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఒక మంచి స్థితిలో ఉన్నాడు లోకంలో. ఈ స్థితి పక్కన పెడితే ఈయన గురించి దేవుడిచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే, ఈ కొర్నేలి అనే ఆయన భక్తిపరుడు అని చెప్పాడు. కొర్నేలి భక్తిపరుడు అంట. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని చూపించి తన భక్తిపరుడు అని చెప్పాలి అంటే అది చిన్న మాట కాదండి. సౌండ్ స్లో అని మెసేజ్ పెడుతున్నారు బాబు. అవునా, ఓకే, సౌండ్ బాగానే ఉందంట. దయచేసి మీరు మీ మొబైల్స్లో వాటిలో చెక్ చేసుకోండి. ఓకే అండి, పాఠంలోకి వెళ్దాం. ఇతడు దేవుడేనండి భక్తిపరుడు అని సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తి. మీరు బైబిల్ చరిత్ర అంతా మీరు గమనించుకుంటూ రండి, బైబిల్ చరిత్ర అంతా మీరు చూసుకుంటూ రండి.
ఎక్కడ కూడా దేవుడు సడన్గా ఒక వ్యక్తిని భక్తిపరుడు అని త్వరపడి మాత్రం అతని జీవితాన్ని బట్టి ఆ సర్టిఫికెట్ అనేది దేవుడు ఇవ్వడు. భక్తిపరుడు 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 అన్నాడు, దేవుడే భక్తిపరుడు అన్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది అంత ఈజీగా దేవుడి నోటి నుండి వ్యక్తిని చూసిన భక్తిపరుడు అన్న సర్టిఫికెట్ రాదు. ఇక కొర్నేలిని చూసి దేవుడు భక్తిపరుడు అన్నాడు అంటే ఏంటి ఇతనిలో దేవుడు చూసిన భక్తి అంటే అసలు ఆశ్చర్యపోతామండి. ఇతని జీవితాన్ని మీరు తరచి చూస్తే మనం చాలాసార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ కొర్నేలి గురించి అసలు ఆగి అతని జీవితాన్ని తరచి చూస్తే దేవుడు కోరుకున్న వాక్యాలన్నీ కూడా అతని జీవితంలో నెరవేరుతూ ఉంటాయండి. దేవుడు భూమి మీద ఒక కుటుంబం ఎలాగైతే నిలబడాలని కోరుకున్నాడో అలాంటి లక్షణాలన్నీ కూడా కొర్నేలిలో కనబడతాయి. ఇతడు గురించి దేవుడు ఏమి ఇచ్చేశాడంటే, నాయన అతని శతాధిపతి, పైగా భక్తిపరుడు 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 భక్తి కలిగిన వాడు. ప్రసంగి గ్రంథం మీరు చదువుతున్నప్పుడు అండి, ప్రసంగి గ్రంథం అంతా మీరు చదివినప్పుడు ప్రసంగి గ్రంథం అంతా రాసిన దేవుడు అండి సొలొమోనుతో రాయించాడు. మొదట మీకు ఏమని ప్రారంభమవుతుందో తెలుసు కదా, సొలొమోను రాసేయడం ప్రారంభమై 2వ వచనంలో అంటాడు, వ్యర్థము 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 సమస్తమును వ్యర్థమే అని ప్రారంభమైన ప్రసంగి గ్రంథం అండి. మీరు చివరికి వచ్చేయండి, 12వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 12వ అధ్యాయం 13వ వచనాలు చివరి వచనాల్లో దేవుడు అంటాడు, అసలు ఇదంతా చూసిన తర్వాత సొలొమోను గారితో దేవుడు చెప్పిస్తున్నాడు, అన్నీ చూసాను నేను, నాకు పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉపపత్నులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అన్నీ నాకు లేదంటూ భూమి మీద ఏం లేదు. ఆ పైగా జ్ఞానం నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానంతో లోకాన్ని అంతా ఒకసారి పరిశీలించి చూశాను, ఇదంతా చూసిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అంటాడు. అంటే ప్రసంగి గ్రంథం యొక్క సారం చివరి మాటలో చెప్తున్నాడు అక్కడ. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. చెప్పడానికి ఏమీ లేదుగా, మనుషులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే మానవ కోటికి దేవుడిచ్చిన విధి అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే మానవ కోటికి దేవుడిచ్చిన విధి. ఇంతకు మించి మేలైనది, ఇంతకు మించి మంచిది కూడా నా జీవితకాలం అంతా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో తరచి చూసిన ఒక మేలైంది, ఒక మంచిదంటూ నాకు ఏం కనపడలేదు. అంత వ్యర్థం అంత వ్యర్థం అంత వ్యర్థం. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలిగే లాభం ఏమీ లేదు, అంత వ్యర్థం. నీడ వలె తమ జీవితాలు గడిపేస్తున్నారు, చనిపోయిన తర్వాత ఏమైపోతారో తెలీదు, ఊరు మర్చిపోయారు, ఊరికి త్రోవ మర్చిపోయారు. ఏమండి ఎన్ని మాటలండి. ఆ 12 అధ్యాయంలో చూసేసరికి అంటాడు, నీ బాల్యదినాలలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చేసుకో, ఎందుకంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవుడి కొరకు ఏం చేయలేవు, నీ శరీరం కుళ్ళిపోతుంది, నీ శరీరం కూలిపోతుంది అంటాడు 12వ అధ్యాయం అంతా. అంటే టోటల్గా ప్రసంగి గ్రంథం అంతా తరచి చదివినప్పుడు అండి మనకు తేలిన చివరి ఫలితార్థం ఏంటంటే, మొత్తం మీద నేను చివరికి ఒక వచనంలో మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఇదే మానవ కోటికి దేవుడు వేసిన విధి, డ్యూటీ అని దేవుడు అక్కడ చెప్పించాడు ప్రసంగి గ్రంథంలో. నిజంగానండి ఈ కొర్నేలి గారి గురించి మనం చూస్తున్నప్పుడు కొర్నేలికి ఆ దేవుడు ఆ సర్టిఫికేట్ ఇచ్చేశాడు, కొర్నేలి భక్తిపరుడు. పైగా విషయం ఏంటంటే, ఈ కొర్నేలి అన్న అతనండి ఒక అన్యజనుడు. అంటే దేవుడు జనాంగంగా కలిగిన ఇశ్రాయేల్లో కానీ యూదుల్లో కానీ పుట్టినవాడు కాదండి, ఒక అన్యజనుడు ఇతను. అన్యజనులలో భక్తిపరుడు, అన్యజనులలో భక్తిపరుడు, అన్యజనులలో భక్తిపరుడు. వెంటనే చూడగానే కొర్నేలిని ఓపెన్ చేయగానే 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఇతని శతాధిపతి, పైగా భక్తిపరుడు అన్నాడు. మనం అక్కడే ఆగిపోలేండి. ఒక వ్యక్తి గురించి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఏంటి ఇందులో ఈయనలో ఉన్న ఖ్యాతి, ఎందుకు కొర్నేలిని దేవుడు భక్తిపరుడు అంటున్నాడు, అసలు ఈ కుటుంబం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు, ఇవన్నీ చక్కగానండి ఇప్పుడు బైబిల్లో నుంచి చూద్దాం. ఏమిటి 2వ వచనానికి వెళ్ళిపోదాం. 2వ వచనంలో చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా అండర్లైన్ చేసుకోవాలా, ఒక అన్యజనుడై ఉండి దేవుడిని ఎరగని కుటుంబం అయ్యుండి, ఇదేనండి ఆలోచింపజేసిన విషయం అండి నన్ను. ఇక్కడ చూడండి 2వ వచనం, అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. మీరు జాగ్రత్తగా వినాలి, ఇదే ఒక అన్యజనుడై ఉండి తన కుటుంబం మొత్తాన్ని భయభక్తుల్లో ఉంచాడంట. చాలామంది అండి ఇక్కడే పొరపడుతున్నారు, చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారండి. కుటుంబ యజమానుడిలో భక్తి ఉంటే కుటుంబం అంతటిలోనూ భక్తి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, కుటుంబాన్ని లీడ్ చేస్తున్న యజమానుడు ఎవరైతే ఉంటారో
ఆ యజమానుడు భక్తిపరుడైతే ఆ యజమానుడు దేవుడికి లోబడేవాడైతే కుటుంబం అంతా దేవుడికి లోబడుతుంది. ఆ వ్యక్తి దేవుడిని గౌరవించేవాడైతే కుటుంబం అంతా దేవుడిని గౌరవిస్తుంది. ఆ వ్యక్తికే దేవుడు అంటే భయం లేనప్పుడు, ఆ వ్యక్తికే దేవుడి మీద ప్రేమ లేనప్పుడు, ఆ వ్యక్తికే దేవుడు పని చేయాలన్న ఆశ లేనప్పుడు కుటుంబం కూడా ఆటోమేటిక్గా కుంటుపడిపోతుందండి. చాలామంది భార్యలు భర్తలు భార్యలు మా మాట వినట్లేదంటారు. ఎందుకు వినటం లేదు? మీరు కరెక్ట్గా దేవుడు వాక్య ప్రకారం మీరు బ్రతుకుతున్నప్పుడు, మీలో ఉన్న భక్తిని ఖచ్చితంగా వాళ్ళకి చూపిస్తున్నప్పుడు ఆ భయానికి ఆ భక్తిగా వాళ్ళు భయపడతారండి. అమ్మో, ఆయన చాలా భక్తిపరుడండి, నాకంటే ఎక్కువగా దేవుళ్ళో ఉండాలనుకుంటాడండి, నాకంటే ఎక్కువగా కుటుంబాన్ని దేవుళ్ళో ఉంచాలి అని ఎప్పుడు దేవుడు 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 అంటాడండి. ఆయన భక్తిపరుడు. ముందు స్పెషల్గా కొర్నేలి గురించి ఏం చెప్పాడంటే, పైన మొదటి వచనంలో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉండేను. ముందు ఆయన భక్తిపరుడు గనక కుటుంబం అంతా కూడా భక్తిలో ఉంది. దేవుడు అనుకున్నాడండి, అన్ని జనుల్లో ఒక ఘనకార్యం చేయాలనుకున్నాడు, అన్ని జనుల్లో ఒక గొప్ప కార్యాన్ని చేయాలనుకున్నాడు. ఆ కార్యం కొరకు ఏ కుటుంబం దొరుకుతుందా అని వెతికాడండి. వెతికినప్పుడు దేవుడు కనిపెట్టిన కుటుంబం ఇది. అన్యజనుడై ఉండి అప్పటికే బాప్తీసం తీసుకోలేదు, దేవుడి గురించి పూర్తిగా తెలియదు, ఎక్కడో నుండి అక్కడక్కడ 4 మాటలు దేవుడి గురించి విని దేవుడిని అత్యంత ప్రేమిస్తూ తాను బ్రతుకుతూ దేవుడి కొరకు కుటుంబం మొత్తాన్ని దైవ భక్తిలో ఉంచాడంటే ఏం క్యారెక్టర్ అండి కొర్నేలి గారిది! చిన్న విషయమా? ఈరోజు చాలామంది గుడికి వస్తున్నప్పుడు పిల్లలు గుడికి రారు, పిల్లలు దేవుడి దగ్గరికి రారు, పిల్లలు దేవుడి పనిలో ఉండరు. కొన్ని కుటుంబాలు అయితే భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రాదు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ భక్తి. ఆయన చేద్దామంటాడు, ఈవిడ వద్దంటది, ఈవిడ చేద్దామంటది, ఆయన వద్దంటాడు. ఎవరి కుటుంబాలండి ఈరోజు నిజంగా పూర్తిగా పరిపూర్ణంగా తల్లిదండ్రులు పిల్లలు మొత్తం ప్యాకేజ్ కుటుంబం అంతా కూడా భక్తిలో ఉన్న కుటుంబాలు ఎక్కడ కనపడుతున్నాయి మనకి? యజమానుడు కుటుంబాన్ని నడిపిస్తాను లీడర్, చర్చికి వెళ్ళిపోవాలి, ఈ వారం ఎంత పని ఉన్నా ఆయనకు వదులుతున్నాడు అనుకోండి, ఆయన వెనకాల భార్య వచ్చేస్తుంది, ఆయన వెనకాల పిల్లలు వచ్చేస్తారు. ఆయన యజమానుడు దేవుడి విషయంలో కఠినమైన నిర్ణయాలు దేవుడి కొరకు కుటుంబ యజమానుడు తీసుకుంటున్నప్పుడు కుటుంబం అంతా ఆయన వెనకాల వచ్చేస్తుంది. ఎప్పుడైతే కుటుంబ యజమానుడే డల్ అవుతాడో ఆటోమేటిక్గా కుటుంబం అంతా డల్ అయిపోద్దండి. వాళ్ళు మారట్లేదు వీళ్ళు మారట్లేదు అంటారు చాలామంది. మీ కుటుంబంలో యజమానుడిగా పాత్ర పోషిస్తున్న నువ్వు దేవుడి ఎడల నువ్వు చూపించే భయం ఏంటి? దేవుడి ఎడల నువ్వు చూపించే భక్తి ఏంటి? నిన్ను బట్టే కదా వాళ్ళ కుటుంబం మారేది, నిన్ను బట్టే కదా నువ్వు వాక్యాన్ని పాటిస్తుంటే కుటుంబం అంతా వాక్యాన్ని పాటిస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలండి ప్రశాంతత లేదు. కుటుంబాల్లో ఎందుకు ప్రశాంతత లేదు? కుటుంబాలన్నీ ఎందుకు సంతోషంగా లేవు? కుటుంబాలన్నీ ఎందుకు సుఖంగా లేవు అంటే దేవుడి పైన ఆనుకోవటం లేదు. ముందు ప్రధానంగా ఆ యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడి పైన ఆనుకున్నప్పుడు ఎంతకాలం ఉంటామండి భూమి మీద? జీవితాలు అనేవి, సంవత్సరాలు అనేవి చూస్తుండగా అలా గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయండి. సంవత్సరాలు అనేవి అలా గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎంతకాలం ఉంటాం చెప్పండి భూమి మీద? ఉన్నంతకాలం కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఉన్నంతకాలం పిల్లలతో హాయిగా ఉంటూ, సుఖ సంతోషాలతో ఉంటూ, ఉన్న ఈ జీవితాన్ని దేవుడి కొరకు పెడుతూ, మనము మన కుటుంబం అంతా చక్కగా దేవుళ్ళో ఉంటూ, దేవుడు పనిచేస్తూ, పిల్లలకి వాక్యం నేర్పిస్తూ, నిజంగా ఆ కుటుంబంలో ఉండే ఆనందం వేరండి. అందరము దేవుళ్ళో ఉన్నప్పుడు ఆనందం వేరు. నిజంగా దేవుడికి ఆనందాన్ని కలిగించిన కుటుంబం అండి ఇది. నిజంగా ఇది చిన్న మాట కాదండి. ఇది కుటుంబం అంతా దేవుడిలో ఉండటం అనేది ఒక చిన్న మాట కాదు. భక్తులు లాంటి వాళ్ళు అన్నారు ఈ మాట. యెహోషువ గ్రంథానికి మీరు వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిన మాట. ఆ రోజు అండి ఇశ్రాయేల్ అంతా తలవదారి అయిపోతున్నారు మోషే గారి తర్వాత, నాయకత్వం తర్వాత. యెహోషువ చెప్తున్నాడు అండి. యెహోషువ చెప్పి ఆయనకి విసుకొచ్చండి. ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఒకసారి ఆ మాట చూస్తే మీరు ఎంత బాగుంటుందంటే, యెహోషువ గ్రంథం అండి 24వ అధ్యాయం చూడండి ఒకసారి. చివరికి వచ్చేసరికి 24వ అధ్యాయానికి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 వచనం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. మీరు ఎవరి వైపు పోతారో పోండి. ఇశ్రాయేలుతో చెప్తున్నాడండి,
మీరు మాట మీద ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు ఒక నమ్మకాన్ని నమ్మేవారు కాదు. మీరు అప్ అండ్ డౌన్స్ మీ జీవితాలన్నీ. నాకు మీతో సంబంధం లేదు. మీరు ఎటు పోతారో అటు పొండి, ఎవరు నమ్ముకుంటారో వాళ్ళు నమ్ముకోండి. నేను మాత్రం ఇక్కడ ఎంత మంచి మాట మాట్లాడాడంటే యెహోషువ గారు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. మా ఫ్యామిలీ, మా కుటుంబం మాత్రం దేవుడి కోసమే నిలబడతాం. మీరు ఎటు పోతారో పొండి. చూసారా? అంటే కుటుంబం అంతా దేవుళ్ళ ఉండాలి. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. నేనును నా ఇంటి వారును దేవుడిలో ఉంటాం. నేనును నా ఇంటి వారును యెహోవాని మాత్రమే నమ్ముతాం. ఎంత బాగుంది చూసారా? దేవుని పిల్లలారా, ఇలాంటి ఏమంటే నిజంగా ఎక్కడండి ఈ మంచి 110 సంవత్సరాలు బ్రతికిన భక్తుడు మాట్లాడుతున్న యెహోషువ చివరి దినాల్లో మాట్లాడుతున్న మాటలండి అవి. కానీ ఇదే విషయం అండి కొర్నేలి కుటుంబంలో చూడండి. కుటుంబం అంతానండి ఇలాంటి భక్తే, ఇలాంటి ఏమంటే దేవుడి పైన నమ్మకమే కొర్నేలిది. నేను ఉండటమే కాదు, నా కుటుంబాన్ని అంతా కూడా నేను దేవుళ్ళలో ఉంచుకోవాలి. నా కుటుంబానికి అంతా కూడా నేను బాగా వాక్యం చెప్పాలి. చూసారా? పైగా ఇక్కడ కొర్నేలిలో కనబడుతున్న ఇంకొక గుణం మనకు కనబడుతుందండి. మీరు మరలా వచ్చేస్తే కొర్నేలి గురించి మనం నేర్చుకోవడానికి మరలా 10వ అధ్యాయానికి వచ్చేస్తే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు, ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఒక పక్క ధర్మం చేస్తున్నాడు, ఓ పక్క ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు కోరుకున్నట్టుగా ఒక పక్క ధర్మ కార్యాలు ఆ పనులు చేస్తున్నాడు, మరో పక్క దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే నిజంగా మనం ఆలోచించినప్పుడు అండి, ఈ ధర్మం చేయటం అనేది దేవుడికి చాలా ఇష్టం. ఈ ధర్మకార్యాలు, ఈ పుణ్యకార్యాలు ఏమంటే ఉన్న దాంట్లో పేదవారికి పెట్టడం అనేది దేవుడికి చాలా ఇష్టమైన కార్యక్రమం ఇది. దీని గురించి చాలా వచనాలు బైబిల్లో రాశాడు. ఆ వచనాలు అన్నీ కూడా అతని జీవితంలో నెరవేరుతున్నాయండి. దేవా, ఇగో నన్ను ఈ స్థితిలో ఉంచావు కదా, ఇచ్చే స్థితిలో ఉంచావుగా, నన్ను ధర్మం చేసే స్థితిలో ఉంచావుగా. ఎందుకంటే శతాధిపతి కదండి, మంచి లోకంలో మంచి స్థితిలో ఉన్నాడుగా. నన్ను ఈ స్థితిలో నువ్వు ఉంచావు గనక ఇదిగో నా వలన అయింది అంతా కూడా నేను ధర్మాలు చేస్తున్నాను, నా చుట్టూ ఉన్న వారిని ఆదుకుంటున్నాను, నా చుట్టూ ఉన్న వారికి నేను సహాయపడుతున్నాను, నా చుట్టూ ఉన్న వారికి నేను సాయం చేస్తున్నాను అని ఒక పక్క సాయం చేస్తున్నాడు, మరో పక్క ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఉంటారు భక్తులు, ప్రార్థనలు తప్పండి పనులు ఏముండవు, ప్రార్థనలు తప్ప సహాయాలు ఏముండవు. నిజంగానండి మాకు దేవుడు ఎవరైనా కష్టం, మాకు ఇలా ఉంది, ఇబ్బంది ఉంది అనగానే మా దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకలాగా కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి సహాయం చేయాలి అని ఎవరికినండి ఎప్పుడు కూడా మేము వీళ్ళకి చేసాం వాళ్ళకి చేసాం సహాయాలు చెప్పవండి. కానీ దేవుడు మాకు పెడుతున్న దాంట్లో, దేవుడు మాకు ఇస్తున్న దాంట్లో ఎవరైనా సహోదరులు కష్టంగా ఉంటే కాస్త వాళ్ళకి సహాయం చేస్తున్నాం. దేవుడు కృప వలన మాకు నా తోటి సహోదరుల నుంచి పనికొంచండి, ఇవి పనికొంచండి, మీ కుటుంబానికి ఉంచుకోండి అని మాకు ఇస్తున్న దాంట్లోనండి మేము కొంతమందికి తిరిగి మరలా సహాయం చేస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు అర్థమైపోతేనండి ఉన్న దాంట్లో ఎవరికైనా పెట్టుకోవాలనిపిస్తుంది. ఎవరైనా కష్టాలలో ఉంటే అమ్మో ఆ కుటుంబం ఎలా ఉందో, నా తోటి సహోదరులుగా, నాతో పాటు గుడికొచ్చే కుటుంబంగా, నాతో పాటు దేవుడు పనిలో ఉన్న కుటుంబం కదా, పరిస్థితులు బాగోలేదు, బయట ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళకి ఆహారం ఉంటుందో లేదో. నిజంగానండి దేవుడు అర్థమైపోతేనండి సహోదరుల మీద ఎంత ప్రేమ అనేది కలుగుతుందండి. ఈరోజు లోకంలో భయంకరమైన శ్రమ ఉంది. ఈ శ్రమకాలంలో, ఈ కష్టకాలంలో ఎంతమంది అండి ఇలా మంచి హృదయంతో మా కుటుంబం బాగుందండి, ఎవరి కుటుంబం అయినా బాగోలేదేమో, ఎవరికైనా ఆహారం లేదేమో, ఎవరైనా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారేమో కనుక్కుందాం. ఈ మనసు అండి దేవుడికి నచ్చిన మనసుది. ఇలా దేవుడు కోరుకున్న ప్రతి క్వాలిటీ కూడానండి కొర్నేలిలో దేవుడికి కనబడిపోతుంది. ఈ ధర్మాలు చేయటం అంటే దేవుడికి ఎంత ఇష్టమో మీకు మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం మీరు చూడండి, కీర్తనల గ్రంథం. ఇలా ఎవరైతే సహాయపడతారండి, సహాయపడే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన మీరు చూడండి, 41వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చూసారా? బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని కటాక్షిస్తాడు. ఆపదలు ఎప్పుడోకప్పుడు మనకు కూడా వస్తాయిగా, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే కాదుగా, బోల్డ్ రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు. లోకంలో ఎన్ని సమస్యలు లేవండి మనిషికి, ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అలాంటప్పుడు నిన్ను తప్పించాలిగా, అలాంటప్పుడు నిన్ను కాపాడాలిగా. నిన్ను కాపాడాలి అంటే బేదలను నువ్వు ఏమైనా కటాక్షిస్తున్నావా?
ఎంత బాగా చెప్తున్నాడు చూసారా, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఈ మాట అండి కొట్టొచ్చినట్టుగా కొర్నేలికి అప్లై చేశాడు దేవుడు. తనకున్న దాంట్లో పాపం చుట్టుపక్కల ఉన్న బేదలకి సహాయం చేసుకుంటున్నాడండి. ఎప్పుడైతే బేదలకి సహాయం చేసుకుంటున్నాడో ఆయనకు ఒక పెద్ద ఆపద ఉంది. ఆ ఆపద నుండి కాపాడేసాడండి ఆ కుటుంబాన్ని. మీరు చివరి వరకు వినండి, నిజంగా ఆశ్చర్యం అండి తన కుటుంబం. ఈ కుటుంబం దేవుడికి నచ్చిన విధానం, ఈ కుటుంబంలో జరుగుతున్న ప్రతిదీ వాక్యం వాళ్ళ కుటుంబాలలో నెరవేరిపోవటం. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామన్న యెహోషువ మాట నెరవేరిపోయింది. కుటుంబం అంతా దేవుడిలో ఉంది, కుటుంబం అంతా దేవుడికి ప్రార్థన చేస్తుంది, కుటుంబం అంతా దాన ధర్మాలలో ఉంటుంది. దేవుని పిల్లలారా, ఎంత బాగుంది చూసారండి వాక్యం. మీరు ఎలా చదువుకుంటూ వెళ్ళిపోతేనండి మరలా అక్కడికి వచ్చేస్తే ఇంకొక ఈ ధర్మాల గురించి దేవుడు పలికిన మాట ఇక్కడే ఉన్నారు కనుక ఒక మంచి మాట సామెతల్లో కూడా చూపిస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం అండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బేదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారము నాకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఎంత మంచి మాటలండి ఇవన్నీ జ్ఞాపకం ఉంటేనండి ఈరోజు కష్టకాలంలో మన చుట్టూ ఉన్న సహోదరులు మనకు జ్ఞాపకం వస్తారండి. ఎంత మంచి మాట అండి ఇది. బేదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. బేదలకు పెడితే యెహోవాకి అప్పివ్వటమేనంట. ఖచ్చితంగా వాడి ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాను నేను అంటున్నాడు. నేను అనుభవించానండి అది. పోయిన లాక్డౌన్ కాలంలో నాకు చుట్టుపక్కల ఉన్న చాలామంది సేవకులకండి కాస్తో కోస్తో సహాయం చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన విధానం, తర్వాత మా కుటుంబాన్ని దేవుడు నిలబెట్టిన విధానం, అది వాక్యాలండి జీవితానికి అప్లై చేసుకునండి వాటిని పాటిస్తేనండి తెలుస్తుందండి దేవుడి శక్తి, దేవుడి ప్రేమ. ఇగో బేదలకు ఇస్తున్నారా, నాకు అప్పిస్తున్నారు, ఖచ్చితంగా నేను ఆ ఉపకారానికి ప్రత్యుపకారం మీకు చేస్తానంటున్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు అల్లాడిపోతున్నాయండి. ఆహారం లేక, ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక, ఆరోగ్యం బాగోకపోయినా ఏమంటే నిజంగా అలాగే ఉండిపోతానండి. ఉన్నది తిని, ఆహారం లేకపోయినా ఉన్నదేదో తిని అలా ఉంటున్నాయి కొన్ని కుటుంబాలు. కాస్త మనము మన చుట్టుపక్కల ఉన్న వారిని కొర్నేలి ఆదుకున్నట్టుగా ఆదుకుంటున్నామా? ఊరకనే దేవుడు భక్తిపరుడు అని ట్యాగ్ ఇవ్వడండి. ఊరకనే కొర్నేలి భక్తిపరుడు అని చెప్పలేదు. ఓ పక్క దాన ధర్మాలు చేస్తున్నాడు, మరో పక్క ప్రార్థనలు చేస్తున్నాడు. అదే కదా కొర్నేలిలో మనం చదువుకున్న మాట. అలాగే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి, ఒక మంచి మాట. 37లో కూడా ఈ దాన ధర్మాల గురించి దేవుడు పలికిన ఒక మంచి మాట అండి. 37వ కీర్తన 21వ వచనం అండి. 37వ అధ్యాయము 21వ వచనం మీరు చూడండి. ఏమండి 21, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ధర్మం ఇచ్చే వాళ్ళని నీతిమంతులు నా పిల్లలు. ఏమండి ఇలా చాలా వచనాలు చూపిస్తానండి. అంటే దేవుడు ఎక్కడో పాత నిబంధనలో రాయించిన మాటలన్నీ కూడా అప్పివ్వాలి, బేదలను కటాక్షించాలి, వాళ్ళని కాపాడాలి, ఇదంతా కూడానండి కొట్టొచ్చినట్టుగా కొర్నేలి జీవితంలో నెరవేరిపోతుంది అక్కడ. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము మళ్ళీ వచ్చేయండి. మనం ఏమంటే ఆయన జీవితాన్ని పట్టుకునే తిరుగుతామండి. చివరికి చూపిస్తాను అసలు విషయాలన్నీ, ఈయన కుటుంబం చేసిన ఏమంటే దేవుడు మెచ్చుకున్న కార్యాలన్నీ కూడా చివరికి మీకు చూపించుకుంటూ వెళ్తాను ఒక్కొక్కటి. 2వ వచనానికి వచ్చేస్తే ఏమండి అతడు అతని ఇంటి వారందరూ దేవునితో కూడా భయభక్తులు కలిగిన వాళ్ళయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాడంట. నిజంగానండి ఒక పక్క భక్తి, మరో పక్క ప్రార్థనలు, మరో పక్క ధర్మకార్యాలు, మరో పక్క కుటుంబాన్ని అంతా దేవుళ్ళో ఉంచటం, ఇదంతానండి నిజంగా కొర్నేలి కుటుంబాన్ని చూసి పొంగిపోయాడండి దేవుడు. భలే కుటుంబం దొరికింది నాకు. కుటుంబాలన్నీ ఇలాగుండాలని కోరుకున్నాను భూమి మీద. నేను కోరుకున్న కుటుంబం దొరికింది. ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడింది. దేవదూత వచ్చేసిందండి. మీకు పోయిన 2 ఎపిసోడ్లో చెప్పాను కుటుంబాలలో, ప్రతి కుటుంబం దగ్గరికి కూడా దేవుడు దూతను పంపించాడు. చివరికి ఈ కుటుంబం దగ్గర కూడా దూతను పంపించాడు. ఎందుకు? భక్తి కలిగిన కుటుంబాల దగ్గరికేనండి దేవుడు దూతలను పంపిస్తున్నాడు. భక్తి కలిగిన కుటుంబాలతోనండి దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు మన కుటుంబం ఎలా ఉంది? దాన ధర్మాలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలైనా మనవి?
అప్పుడు దేవుడు కూడా మనతో ఉంటాడు. ఈరోజు దూతలు వచ్చే కాలం కాదు, కానీ దేవుడు తోడు ఉంటుంది, దేవుడు వాక్యం ఉంటుంది, దేవుడు పని ఉంటుంది. మన కుటుంబంలో దేవుడు పనుందా, మన కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నట్టేనండి. ఇదే రాసి పెట్టుకోండి మీరు. ఏ కుటుంబం అయితే దేవుడు పనిలో ఉంటుందో, ఏ కుటుంబానికైతే దేవుడు పనినిస్తున్నాడో ఆ కుటుంబమే ఈరోజు దేవుడు కోరుకుంటున్న కుటుంబం, దేవుడు మెచ్చుకుంటున్న కుటుంబం. మన కుటుంబంలో దేవుడు పని ఉంటుందా? మన కుటుంబానికి దేవుడు విరివిగా పనిస్తున్నాడా? అప్పుడే అనుకోవాలండి దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడండి, దేవుడు మా కుటుంబాన్ని కూడా తన లెక్కల్లో ఉంచుకున్నాడండి. కొర్నేలి కుటుంబం దగ్గరికి దూత వచ్చేసింది, కొర్నేలి నీ ప్రార్థనలు మాకు వినపడ్డాయి, నీ ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి చేరిపోయాయి. చూడండి ఎంత బాగా మాట్లాడుతూ, చూడండి. కొర్నేలి అని పిలుచుట దర్శనమంత ఏటగా అతను కనబడిను. 4వ వచనం, అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు రెండూ చేరాయి, రెండూ చేశాడు కనుక చేరాయి. ఈరోజు చాలామంది ప్రార్థనలు తప్ప ఒక చిల్లుగా కూడా అవతల వాళ్ళకి ఇవ్వరు. ఒక దాన ధర్మాలు ఉండవు, ఒక దేవుడి కార్యాలు ఉండవు, ఒక దేవుడి పని ఉండదు. మేము మా కుటుంబం సంపాదన ఆస్తులు కూడగట్టుకోవడం, లేదంటే వెనకేసుకోవడం, రాబోయే భవిష్యత్తు అంటారు. ఏమంటే నిజంగా కొన్ని కుటుంబాలను చూస్తున్నప్పుడు ఇది ఏం కుటుంబం అనిపిస్తుంది. ప్రారంభ శతాబ్దంలో సంఘంలో ఉన్న కుటుంబాలు ఏమంటే ఆ రోజున్న సహోదరుల అక్కరతలు ఎరిగి వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేసి వాళ్ళంతా ఏకంగా పంచుకొని ఒకే కుటుంబం అయిపోయారండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘాలు, ఆ సంఘంలో ఉన్న కుటుంబాలు. ఈరోజు మన కుటుంబం పక్క కుటుంబం గురించి ఆలోచిస్తుందా? మన కుటుంబం బాగున్నప్పుడు పక్కలో లేమిలో ఉన్న కుటుంబం గురించి ఎంతవరకు మనం పట్టించుకుంటున్నాం? దేవుని పిల్లలారా, ఇదండి ఇక్కడ దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు రెండూ చేరాయి. ఆ రెండూ చేశాడు కనుక చేరాయి. నేను ఏమి చేయను, ఓన్లీ ప్రార్థనలు చేస్తానంటే మత్తయి 7:21 మనకు అప్లై అయిపోద్ది. ఏమని? ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఓన్లీ పిలిపే, పని లేదు మీ దగ్గర అంటాడు. ఏమంటే ఏ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవాలనుకున్నా, ఏ కుటుంబానికి దేవుడు విలువిస్తున్నాడన్నా ఇన్ని సంగతులు ఉంటాయండి. ఇంకా మీరు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఆ దూతను పంపించి, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారు పేరు గల సీమోనుని పిలిపింపము. అతడు సముద్రపు ధరినున్న సీమోనుని ఒక చర్మకారిని అంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. ఇక్కడ ఇంకో సంగతి మీరు గమనించాలి. అసలు ఆశ్చర్యపోయే సంగతి చెప్తాను ఇక్కడ. ఏమండి, దేవదూత వచ్చింది, నాయన నీ ప్రార్థనలు విన్నాయి, నువ్వు పేతురుని పిలిపించుకోవాలి అర్జెంటుగా ఇక్కడికి. సీమోను ఒక చర్మకారిని అంట పేతురు దిగి ఉన్నాడు, నువ్వు ఎప్పటికి మనుషులు పంపించు, అక్కడి నుంచి నువ్వు పేతురుని రప్పించుకో అని దూత చెప్పింది. దూత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక పదం ఉంది చూడండి. అతడు తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే సైనికులలో భక్తిపరుడు ఒకడంట. అంటే సైనికులలో కూడా భక్తిపరుడు ఉన్నాడా? సైనికుల్లోకి ఎలాగొచ్చింది భక్తి? ఇతను శతాధిపతి కదండి. ఏమండి, నిజంగా మనం కరెక్ట్గా భక్తిలోనే ఉంటేనండి మన కుటుంబం భక్తిలో ఉంటుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా భక్తిలోనే ఉంటారు. మనల్ని బట్టి మనం దేవుడి మాటలే మాట్లాడుతున్నాం, మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి మాటలే మాట్లాడతారు. మనం దేవుడి గురించి ఆలోచిస్తున్నాం, మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి గురించి ఆలోచిస్తారు. నువ్వు సరైతే, నువ్వు కరెక్ట్గా నీ మైండ్ ఎప్పుడు దేవుడి మీద ఉంటే, నీ చూపు ఎప్పుడు దేవుడి మీద ఉంటే, నీ ఆలోచనలన్నీ ఎప్పుడు దేవుడి మీద ఉంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా దైవ వాతావరణమే ఏర్పడుతుంది. నీకు గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు, ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర, ఏమంటే పనికి వెళ్ళిపోయిన దగ్గర, బయట తిరుగుతున్నప్పుడు, కుటుంబంలో ఉంటున్నప్పుడు దేవుడు ఆలోచనలన్నీ ఏమీ లేక ఎప్పుడూ లోక సంగతులు, కుటుంబ సంగతులు, ఇవే మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ కుటుంబంలో దైవత్వం ఎక్కడ కనపడుతుంది? ఆ కుటుంబంలో దైవ వాతావరణం ఎక్కడ కనబడుతుంది? కొర్నేలిని టచ్ చేస్తే భక్తి, తద్వారా కుటుంబం భక్తిలోకి వెళ్ళిపోగానే ఏమంటే చుట్టుపక్కల ఉండే సైనికులు కూడా అనండి భక్తిలోకి వెళ్ళిపోయారండి. చుట్టుపక్కల ఉండే సైనికులు కూడా తన యొద్ద ఉండే సైనికులలో భక్తిపరుడు అయిన ఒక సైనికుడిని ఇచ్చి పంపించాడు. ఆ పేతురు గారు అంట రప్పించు, ఆయన మనకి వాక్యం చెబుతాడంట, మనం దేవుడి గురించి వినవలసినవి చాలా ఉన్నాయంట. దూత చెప్పేసింది నాకు. ఏమంటే ఇదంతా చదువుతున్నప్పుడు, ఏమంటే నిజంగా ఇదంతా మనం చదువుతున్నప్పుడు, ఇదంతా మనం వింటున్నప్పుడు, ఏమంటే నిజంగా అతని జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో మీరు ఆలోచించాలి. ఆయన జీవితం అనేది ఎంతమందిని దైవత్వం వైపు నడిపిస్తుందో మీరు బాగా ఆలోచించాలి. కుటుంబాన్ని దేవుళ్ళో ఉంచడమే కదండి, తన చుట్టూ ఉన్న
పిల్లల్ని కూడా, తన చుట్టూ ఉన్న కింద ఉన్న వాళ్ళు సైనికులు అంటే పిల్లలతో సమానం కదండి, పై అధికారి కదండి, తండ్రి లాంటి వాడు కదండి, అందరూ ఉండరుగా. కానీ కొద్దిమంది అయినా సంపాదిస్తున్నాడు. సైనికులలో కూడా భక్తిని నింపుతున్నాడు, సైనికులలో కూడా భక్తి వాతావరణాన్ని నింపుతున్నాడు, దైవ వాతావరణాన్ని నింపుతున్నాడు. నాయన పిలుచుకున్నాడు, నమ్మకస్తుడిగా దేవుడు మాటలు వింటున్నాడు. ఇతని జీవితాన్ని చూసి అతను కూడా దేవుళ్ళో ఉంటున్నాడు. నాయన నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పేతురుని తీసుకురావడానికి వెళ్ళాలి. మీరు ఇక్కడ వరకు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వెళ్ళి పేతురుని తీసుకురా అంటే పేతురు ఊరకనే వచ్చేస్తాడంటే రాడు. ఎందుకు రాడు? వీళ్ళంతా ఎవరంటే అన్ని జనులు. వీళ్ళు అన్ని జనుల ఇంటికి పేతురు గారు రమ్మంటే మేము ఎందుకు వస్తాం? మేము ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నాడు మా ప్రభు, ఇశ్రాయేల్కి మేము ప్రకటిస్తామని రాడైనా. మరి ఎలా? దేవుడు నిజంగానండి ఈ కుటుంబం కొరకు చేస్తున్న వెనకాల ఏర్పాట్లు ఉన్నాయండి. ఈ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు పడుతున్న తపన ఉందండి. నిజంగా ఆశ్చర్యపోతామండి. ఇక్కడికి వచ్చేమో దూత వీళ్ళతో చెప్పింది మనుషులు పంపించని, ఈ లోపండి అక్కడికి పేతురు గారి దగ్గరికి దర్శనం వెళ్ళిపోయింది. దర్శనంలో దేవుడు కనపడిపోయాడు పేతురు గారికి. కనపడి ఏం చూపించాడు? ఇశ్రాయేల్కి జనాంగానికి తినకుండా కొన్ని అపవిత్ర జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులను దర్శనంలో చూపించాడు. దర్శనంలో చూపించి అవి తిను పేతురు అన్నాడు. పేతురు ఉలిక్కిపాడు, అదేంటి ప్రభా, నేను ఎంత గొప్పవాడినో తెలుసు కదా, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తానని తెలుసు కదా, నా జీవితకాలంలో ఎప్పుడైనా మేము అలాంటి ఆహారం తిన్నావా? అదేంటి నువ్వు వాటిని చూపించ? లేదు, నేను తినమంటున్నాను అంతే, నువ్వు తినాలి అన్నాడు. సడన్గా దర్శనం అయిపోయింది. పేతురు గారికి ఏం అర్థం కావట్లేదు, ఈ దర్శనం ఏంటి ఇలాగ వచ్చింది నాకు, ఆ దర్శనంలో ఏం చెప్పాడో నాకు అర్థం కావట్లేదని పేతురు గారు కాస్త కన్ఫ్యూజ్లో ఉన్నాడు. ఒకసారి మీరు 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తనకు ఎటు తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుకొని చుండగా ఆత్మ, ఇదిగో ఆ 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చూసారండి, వాళ్ళు వెతుకుతున్నారు. ఈ లోపు దర్శనంలో ఏంటి దర్శనం అని పేతురు గారు ఆలోచించుకునే లోపు చెప్పేశాడు, నువ్వు వాళ్ళతో వెళ్ళాలి, నేనే పంపించాను వాళ్ళని. నిజంగానండి అన్యజనులు దేవుని ఎంట ప్రవేశించటానికి దేవుడు మొట్టమొదట ఎన్నుకున్న కుటుంబం అండి ఇది. సామాన్యమైన విషయం కాదు ఇది. అప్పటి వరకు అన్యజనులు క్రీస్తులోకి రాలేదు. అప్పటి వరకు అన్యజనులు క్రీస్తులోనికి అసలు ఎంటర్ ఇవ్వలేదండి. ఈ కుటుంబంతోనే అన్యజనులు అనేవాళ్ళు దేవుని వైపు వస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రారంభమైంది అన్యజనులు దేవుళ్ళలోకి రావడం. అది ఎలా చేయాలని ఆలోచించిన దేవుడు అండి. మరి ఎందుకంటే పాత నిబంధనలో ప్రవక్తలు అందరి నోట మరి ప్రవచనాలు ఉన్నాయి కదా, అన్యజనులను కూడా నా ఇంటి వారిగా చేర్చుకుంటాను, అన్యజనులు కూడా నా రాజ్యం ఇస్తాను, అన్యజనుల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను. పాత నిబంధనలో ప్రవక్తలతో చాలా ప్రవచనాలు చెప్పించాడు కదా. ఇదిగో కేవలం ఇశ్రాయేలు వారికే నా కుమారుడు రక్షకుడు అయి ఉండట అది స్వల్ప విషయము, భూమి మీద మానవులందరినీ కూడా నా కుమారుడు రక్షించబోతున్నాడు, యేసుక్రీస్తుల వారి గురించి యెషయా గారు చెప్పిన ప్రవచనాలు. ఈ ప్రవచనాలు అన్నీ నెరవేరాలి అంటే ఒక మంచి కుటుంబం కావాలి. ఈ ప్రవచన నెరవేర్పుకు ఒక మంచి కుటుంబం కావాలి. ఎవరు దొరుకుతారా అంటే కొర్నేలి భక్తిపరుడు దొరికేసాడు. భక్తి కలిగిన కుటుంబం దొరికిందండి. దేవుడి మాటకి విలువిచ్చే కుటుంబం దొరికిందండి. దేవుణ్ణి హత్తుకునే కుటుంబం దొరికిందండి. నెరవేర్చాలి. ఈ కుటుంబం అయితే కరెక్ట్, నా ఆశలు నెరవేరుతాయి. ఈ కుటుంబం అయితే కరెక్ట్, నేను అనుకున్నది ఆ కుటుంబంలో తీరుతుంది అని దేవుడు నిజంగా కుటుంబాన్ని ఎన్నుకున్నాడండి. నిజంగా మీరు ఎలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఆ కిందకి వెళ్ళేసరికండి ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు నీకు పేతురుని మీ ఇంటికి వస్తాడు, నువ్వు అతను చెప్పేది వినాలి, దేవుడి మాటలు చెప్పడానికి సేవకుడు వస్తున్నాడు అనేసరికి అండి నిజంగానండి ఈ ఎవరైతే మన కొర్నేలి గారు ఉన్నారో ఆయన చేసిన ఏర్పాట్లు అండి అద్భుతం అండి. ఆయన చేసిన ఏర్పాట్లు, ఆయన ఏమి ఏర్పాట్లు చేశాడంటారా? మీరు అలా కిందకు చూసుకుంటూ వచ్చేస్తే 23వ వచనం చూడండి అందరూ ఒకసారి. ఈ మనుషులు కిందకి పేతురు గారి దగ్గరికి ఈయన పంపించిన మనుషులు వచ్చేసారు, మరి మా సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కొర్నేలి గారు, ఆయన మంచి భక్తిపరుడు, ఇవన్నీ చెప్పేశారండి పేతురు గారికి. బయలుదేరిపాడు పేతురు గారు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది. 23 అండి, 23 మరునాడు లేచి 23వ వచనం అండి, 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును, యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను అండర్లైన్ చేసుకోవాలి ఇదంతా మీరు. పేతురు గారు వచ్చే లోపు
కొర్నేలి ఏం చేస్తున్నాడు చూడండి. కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. చూసారండి, ఎప్పుడైతే దైవ సేవకుడు వస్తున్నాడో, ఎప్పుడైతే వాక్యం చెప్పే వ్యక్తి వస్తున్నాడు అన్న విషయం అర్థమైపోయిందో, ఈ లోపండి కొర్నేలి గారు మొత్తం బంధువులని స్నేహితులను ఇల్లంతా నింపేసాడండి. ఇల్లంతా నింపేశాడు. రండి రండి బంధువులారా రండి, నా స్నేహితులారా రండి, దేవుడు మా ఇంటికి సేవకుని పంపించిపోతున్నాడు, దేవుడు మా ఇంట వాక్యం చెప్పించిపోతున్నాడు, ఇది మహాభాగ్యం, ఇది పండగ. ఏమండి, ఎంత ఆసక్తి అండి కొర్నేలికి దేవుడు అంటే. మన ఇంటికి ఎవరైనా దైవ శాఖలు వచ్చినప్పుడు ఇంట్లో అందరిని పిలిపించుకుని అక్కడ కూర్చోబెట్టుకుని వాక్యం చెప్పిస్తామండి? వాక్యం చెప్పిస్తావా? ఎప్పుడన్నా గృహకూడికి పెట్టి, మన ఇంట్లోనే గృహకూడికి పెట్టి, మన చుట్టాలని మన బంధువులు అందరిని పిలుచుకుని మనం వాక్యం చెప్పిస్తున్నామా? నిజంగా కొర్నేలికి ఎంత ఆసక్తి అండి. అప్పటికి ఇంకా బాప్తిసం తీసుకోలేదండి, అప్పటికి దేవుడి గురించి పూర్తిగా తెలియదండి. ఏమీ తెలియకపోయినా ఎంత భక్తి అండి, ఎంత భక్తి అండి. దేవుడి మాటలు చెప్పడానికి దైవ సేవకుడు వస్తాడు అనేసరికి ఎంతమందిని ఇంటి నిండా కూర్చేశాడు చూడండి. ఇల్లంతా నింపేశాడు బంధువులతో, ఇల్లంతా నింపేశాడు స్నేహితులతో. రండి రండి రండి, వాక్యం విన్నాక రండి, వాక్యం విన్నాక రండి. అంటే ఎంత విలువండి వాక్యానికి ఇస్తున్నాడు చూసారా కొర్నేలి గారు. పూర్తిగా దేవుడు ఎరగకపోయినా వాక్యానికి ఆయన ఇస్తున్న విలువ చూడండి. ఈరోజు మనం ఎక్కడిస్తున్నాం విలువ? వస్తున్న ప్రసంగాలు ఎంతమందికి పంపిస్తున్నాం? వస్తున్న మాటలను వినండి వినండి వినండి, దైవ మాటలు, దేవుడి మాటలు మిమ్మల్ని మారుస్తాయి, మీ కుటుంబాలను బాగు చేస్తాయి, వినండి ఖచ్చితంగా రండి. ఎంతమందికి మనం ఈ వాక్యాన్ని పంపిస్తున్నాం మీరు ఆలోచించండి. వాక్యం వినపడేటట్టుగా చేయాలి. ఎందుకంటే ప్రారంభం నుంచి కూడానండి ఇది దేవుడు కోరికండి. ఎక్కడైతే తన పిల్లలు ఉంటారో అక్కడ అంతా కూడా ఎప్పుడు వాక్యం వినబడుతూ ఉండాలన్నది దేవుడి కోరిక. ఒకసారి మీరు ఇక్కడ చేయిపెట్టి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం అండి. మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇక్కడ చూడండి ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, తర్వాత స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను. ఎక్కడైనా దేవుడు వాక్యం వినబడుతుంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఇరుగు పొరుగువారు, నీకు తెలుసున్న వాళ్ళందరినీ కూడా వాక్యం కొరకు పోగు చేయాలి. మీరు వాక్యం వినాలి, వాక్యం వినాలి, అందరూ వాక్యం వినాలి, అందరూ వాక్యం వినాలి. చూసారండి, అంటే ఇశ్రాయేలుడికి దేవుడు ఇస్తున్న ప్రతి ఆజ్ఞ కూడా, ఇశ్రాయేలు విషయంలో దేవుడు కోరుకున్న ప్రతి సంగతి కూడా అన్యజనుడైన ఇతని కుటుంబంలో నెరవేరిపోతుందండి. దేవుడు ఏది ఆలోచిస్తున్నాడు అది కొర్నేలి చేసేస్తున్నాడు చూడండి. ఆయనకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? అలా అన్యజనులండి. ధర్మశాస్త్రం ఎవరికి ఉంది? ఇశ్రాయేలుకి ఉంది. కానీ ధర్మశాస్త్రం లేకపోయినాడండి, ధర్మశాస్త్రంలో ఏవైతే దేవుడు కలలుగంటున్నాడో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి కొర్నేలి. ఒక రకంగా దేవుడిని ఎరిగిన వ్యక్తి అండి, దేవుడి ఇష్టాలను ఎరిగిన వ్యక్తి అండి, దేవుడి కొరకు ఎలా బ్రతకాలో తెలిసిన వ్యక్తి అండి. ఏంటండి ఈ విషయాలన్నీ ఆలోచిస్తుంటే ఏం అర్థమవుతుంది మీకు? మన ఇంట్లోకి ఎవరైనా దైవజనుడు వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిపించి, అమ్మ రండి అమ్మ, చాలా మంచి వాక్యం చెప్పే దైవజనులు వస్తున్నారు, కాసేపు ఆయన మా ఇంటికి వస్తున్నాడు కదా వాక్యం చెప్పించుకుందాం, మీరు ఉండండి. నిజంగా ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు దేవుడికి ఇష్టం అండి. కొర్నేలి కుటుంబం ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పాత నిబంధనలో రాయబడిన చాలా వాక్యాలండి ఆ కుటుంబంలో నెరవేరిపోతున్నాయి. మన కుటుంబంలో ఏ వాక్యం నెరవేరుతుంది మీరు చెప్పండి? మన కుటుంబంలో దేవుడు రాయించిన ఏ వాక్యం మన కుటుంబంలో నెరవేరుతుంది? దేవుడు కన్న కలలకు మన కుటుంబాలు ఎంత దగ్గరగా ఉన్నాయి? మన కుటుంబాల గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి వీళ్ళ కుటుంబంలో జరుగుతున్న ప్రతిదీ చూస్తుంటే ఒక రెఫరెన్స్ కనబడుతుంది. అసలు మన కుటుంబంలో ఏ వాక్యం నెరవేరుతుంది? మన కుటుంబం ఇంత దగ్గరగా దేవుడికి ఎక్కడుంది? కుటుంబం నిండా ఎప్పుడు దైవ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? మన కుటుంబాన్ని పేరు చెప్పి. ఏం గొప్ప కుటుంబం అండి. ఆ మాట చూడండి, చివరి మాట ఇందులో 12వ వచనంలో ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయాలి, అందరినీ పోగు చేయాలి, అందరినీ పోగు చేయాలి, అందరినీ పోగు చేయాలి. పోగు చేశాడుగా కొర్నేలి, పోగు చేసాడు కదండి. అలాగే 17వ అధ్యాయం కూడా చూడండి, 17వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇది ఎంత బాగుంటుంది. ఇక్కడే 17వ అధ్యాయం అండి, ద్వితీయోపదేశకాండమే 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. 17వ అధ్యాయము 19వ వచనం. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై
తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తన తొలగకు ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతికిన దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతుండవలెను. ఎవరు బాగుండాలి అన్న సూత్రం ఒకటే చెప్తున్నాడండి దేవుడు. ఏ కుటుంబం బాగోవాలి అన్నా, ఏ రాజ్యం బాగోవాలి అన్నా, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని చదవాలి, అప్పుడే ఆ రాజ్యం బాగుంటుంది అన్నాడు. ఇప్పుడు కుటుంబం జాగ్రత్తగా దేవుళ్ళో నడవాలి. కుటుంబానికి యజమానుడు ఎవరైతే నడిపిస్తున్నారో, కుటుంబానికి యజమానుడిగా దేవుడు ఎవరినైతే నిర్ణయించి మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడో, యజమానుడు నీతిగా ఉండాలి, యజమానుడు భక్తిగా ఉండాలి. యజమానుడు ఏమంటే దేవుడు అనేసరికి గడగడగలలాడుతూ ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం అంతా కూడా దేవుడి వైపు ఉంటుందండి. కుటుంబానికి యజమానుడు ముఖ్యమైన పాత్ర పోషించాలి. కొర్నేలు ఎంత లీడ్ చేస్తున్నాడు చూడండి దేవుడి కుటుంబాన్ని. ఇది అయిపోయింది వెంటనేనండి. ఆ పేతురు గారు వచ్చేసరికి ఏమండి ఈయనలో ఉండే భయము, ఈయనలో ఉండే భక్తి, ఈయనకి దేవుడి పట్ల ఉండే విధేయత, ముఖ్యంగా పేతురు గారు రాగా నేనేం చేస్తున్నాడో ఒకసారి అక్కడికి వచ్చేయండి. మళ్ళీ కొర్నేలి ఆ సందర్భానికి వచ్చేస్తే 10వ అధ్యాయానికి, ఏమంటే 10వ అధ్యాయము 36 చదువుదామండి. ఏమండి 26 అండి, 25 చూద్దాం. క్షమించండి 25. ఏమంటే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుచుండెను. 25 వచనం అండి. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసాను. ఏమంటే పేతురు గారు రాగానే ఏం చేస్తున్నాడు? ఈయన పాదాల మీద పడిపోయి నమస్కారం చేస్తున్నాడంట. అమ్మో, దైవ సేవకుడు మమ్మల్ని రక్షిస్తాడు, వాక్యం చెబుతాడు. ఎంత భక్తి అండి. ఒక పక్క దేవుడికి భయపడుతున్నాడు, ఒక పక్క దేవుడి కొరకు ఏమంటే పెరిగేటట్లుగా మనల్ని పెంచి పోషిస్తున్న దైవ సేవకులకు పాదాల మీద పడిపోతున్నాడు అంటే ఎంత భక్తి అండి. నిజంగా చిన్న వ్యక్తి అనుకుంటున్నారా? ఈ పాదాల మీద పడిపోతున్న వ్యక్తి చిన్న వ్యక్తి అనుకుంటున్నారా? శతాధిపతి ఎలాగుంటుంది మీకు అర్థం కావాలంటే, లోకంలో ఏమండి పోలీసు శాఖలో పోస్టులు ఉంటాయి. ఎస్ఐ అని ఉంటాడండి, సబ్ ఇన్స్పెక్టర్, ఒక స్టేషన్ మాత్రమే ఆయనకు ఉంటుంది. సిఐ అని ఉంటాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్. అంటే అలాంటి పోలీస్ స్టేషన్లు ఒక 3-4 ఆటల మీద ఈయన అథారిటీ ఉంటాడు. సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ అని ఉంటుంది. అలాగే వాళ్ళకి క్యాడర్స్ ఉన్నాయి, డిఐజీలు, ఏంటంటే డిఎస్పీలు, ఐజీలు. అంటే అవన్నీ క్యాడర్స్. అంటే కింద ఒక 50 మంది, 60 మంది, 100 మీద, 200 మంది మీద నాయకుడు. ఏమంటే ఒక డిఐజీ క్యాడర్ మీకు అర్థం కాదు. ఒక డిఐజీ క్యాడర్ అనుకోండి, ఒక డిఐజీ అనుకోండి, పోలీస్ అనుకోండి. అతను ఎవరైనా ఒక అతి సామాన్యుడు అండి. పేతురు గారు రాగానే కాలు మీద అడిపోతున్నాడు అంటే అతనికి అతని హోదా జ్ఞాపకం రావట్లేదండి. అతను దాన ధర్మాలు చేస్తున్నాడంటే మంచి ఆస్తిపరుడు, అతని ఆస్తి జ్ఞాపకం రావట్లేదండి. ఎదురుగ్గా ఉన్న వ్యక్తిలో దైవజనుడిని మాత్రమే చూస్తున్నాడు. దైవజనుడు ముందు, దేవుడు ముందు ఇవన్నీ దిగదుడుపు అంటున్నాడు. చాలామందికి అండి లోక సంబంధమైన బుర్రకెక్కిపోయి ఉంటాయండి. అవతల వ్యక్తి దైవజనుడు అన్న గౌరవం ఉండదు. పాదాల మీద పడిపోతాడంట. మావేంటి ఊరకనే దేవుడు భక్తిపరుడు అండి, ఊరకనే దేవుడు సెలెక్ట్ చేసుకోడండి. తగ్గింపు అండి. ఎంత హోదా ఉన్నా, ఎంత స్థితి ఉన్నా, అమ్మో దేవుడు దైవజనుడు అనేసరికి ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. అప్పుడు పేతురు, అమ్మో నేను చాలా భక్తి నాయన, నా పాదాలకు నమస్కారం చేయొద్దు, లేవని లేపాడండి. లేపి మనమందరం దేవుడికే నమస్కారం చేయాలని చెప్పాడు. అక్కడ నుంచి అండి వాళ్ళకి వాక్యం చెప్పడం ప్రారంభించాడండి పేతురు గారు. నన్ను దేవుడు మీ అద్దెకి ఎందుకు పంపించాడో తెలుసా? యేసుక్రీస్తుల వారు మన రక్షకుడు, యేసుక్రీస్తుల వారికి అందరికీ దేవుడు. నాకు ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో నాకు అర్థం కాలేదు, మీ దగ్గరికి పంపించడానికి దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలండి. సువార్త చెప్పేశాడు ఆ కుటుంబానికి, సువార్త చెప్పేశాడండి. నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు, ఈ కుటుంబంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడానండి సువార్త తినేశారండి. 27వ వచనం మీరు ఒకసారి చూడండి. 27వ వచనం అండి. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచెను. అప్పుడు అతడు అన్యజాతితో సహవాసము చేయుట అయినను అట్టివానిని ముట్టుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చుట్టూ నిండిపోయిన జనాంగాన్ని చూసండి పేతురు గారు ఆశ్చర్యపోయి, అమ్మో ఇంతమంది జనం దేవుడి కొరకు చూస్తున్నారని. అయ్యో మీరు అస్సలు అపవిత్రులు కాదు, ఒకప్పుడు ఉంది కానీ దేవుడు నాతో చెప్పేశాడు విషయాలన్నీ, మీతో వాక్యం చెప్పమన్నాడు. మీరు కూడా దేవుడు పిల్లలే. ప్రారంభించాడండి ప్రసంగం.
పేతురు గారి ప్రసంగం ప్రారంభమైపోయింది. ఇలా మీరు చదువుకోవాలండి. ఇక ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఆయనకు వచ్చిన దర్శనం చెప్తాడు. ఆ సందర్భంలో చెప్తాడండి. 34 వచనం ప్రతి చర్చల మీద రాయబడి ఉంటుంది. ఈ వాక్యమే 34 వచనం చదివితే మీరు 34 వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించుచున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సందర్భంలో చెప్పండి మాట అది. ఏ జాతి దేవుడు తృణీకరించడు? అమ్మో, కొర్నేలి కుటుంబం ఏంటి, ఆయనలో ఉన్న భక్తి ఏంటి, ఇక్కడ ఉన్న జనాంగం ఏంటి, నేను వస్తున్నాననేసరికి ఈ ఏర్పాట్లు ఏంటి, అందరినీ తన ఇంట కూర్చోబెట్టడం ఏంటి, ఇంత భక్తి ఆ దేవుడు అంటే అన్ని జనుల్లో కూడా. ఇంతకాలం మేము పొరబడిపోయాం, అనుజనులు దేవుడిని నమ్మటం లేదండి. మా పొరపాటును దేవుడు గమనించాడు, ఇదిగో దర్శనం ఇచ్చాడు, మీకు దేవుడి గురించి చెప్పమని పంపించాడు. చెప్పేసారండి. యేసుప్రభు గురించి చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి యేసుప్రభు గురించి చెప్తాడండి. ఇంకా ప్రసంగం అవుతుండగానే అక్కడున్న ప్రజలందరి మీదకేనండి పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు. 39 వచనం కూడా చూడండి ఒకసారి. 39 వచనం సువార్త చెప్తున్నాడు. 39 వచనం ఒకసారి చదవండి. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచిన సాక్షులగే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదిగో మన రక్షకుడు పుట్టాడు, మన రక్షకుడు యేసుక్రీస్తుల వారే కనుక ఈ యోధ జాతి నమ్మక ఆయన సిలువకేసి చంపేసిన తర్వాత ఆయన తిరిగి లేచిపోయాడు. ముందు మాకు కనపడ్డాడు, తర్వాత అందరికీ కనపడ్డాడు. అంటే యేసుక్రీస్తుల వారి గురించి అండి పూర్తి వివరణ ఈ అనుజనులకు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మనం యేసుప్రభుని నమ్మాలి, మన రక్షకుడు యేసుప్రభువే. సరేండి, ఈ కార్యక్రమం, ఈ పెద్ద కార్యక్రమం జరగాలంటే భక్తి కలిగిన ఒక కుటుంబం కావాలి. అన్ని జనులు దేవుళ్ళలోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే ఆ ఎంట్రీ ఇవ్వడానికి సరైన కుటుంబాన్ని దేవుడు కావాలని కోరుకున్నాడండి. ఆ కుటుంబమే దేవుడు ఎప్పుడూ పాత నిబంధనలో రాయబడిన సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానన్న ప్రవచనాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు ఎన్నుకున్న కుటుంబమేనండి ఈ కొర్నేలి కుటుంబం. చెప్పేశాడండి, యేసుప్రభు గురించి పూర్తిగా చెప్పేశాడండి. ఆనందపడిపోయారు వాళ్ళు రోజు ఆ వాక్యం విని. ఇంత మంచి వాక్యం దేవుడు మాకు ఈరోజు వినిపించాడు. ఆనందం అండి నిజంగా. పేతురు గారి ప్రసంగానికండి వాళ్ళు ఆనందపడిపోయారండి. మీరు చదవండి, ఇదంతా టైం అయిపోయింది నాకు. ఇదంతా చదివితే మీరు అలా చివరికి 43వ వచనం చూడండి ఒకసారి. 43వ వచనం అండి. 43వ వచనం చూద్దాం అందరం. 43వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని ప్రవక్తల ప్రవచనాలు కూడా ఎత్తి యేసుక్రీస్తుల వారి గురించి చెప్పేశాడు. ఇప్పుడు చూడండి 44లో, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిపోయిందండి. అతని బోధ అక్కడ ఉన్న వాళ్ళందరూ, అతని బంధువులు స్నేహితులు అంటే అనుజనులే కదండి, అందరి మీదకేనంట పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడంట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన ఒక ప్రవచనానికండి కొర్నేలి గారి ఇల్లు స్థానమైంది. అతని ఇంట ప్రవక్తలను రాయించిన ఒక ప్రవచనం నెరవేరిపోయిందండి ఆయన కుటుంబంలో. ఏమంటే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందండి, కుటుంబం సపోర్ట్ లేకుండా ఎలా చేస్తాడు చెప్పండి? కుటుంబంలో భార్య మిగతా కుటుంబీకుల సపోర్ట్ లేకుండా ఇంత గొప్ప కార్యక్రమం ఎలా జరుగుతుంది? అంటే దేవుడు పాత నిబంధనలో రాయబడిన ఒక ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఏమంటే స్థానమైందండి ఈ కొర్నేలి గారి ఇల్లు, కొర్నేలి గారి కుటుంబం. అనుజనులకి ఎంట్రీ. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే మన అనుజనులే కదండి, మనమంతా యేసుక్రీస్తులకి లోపలికి వెళ్ళడానికి ముందు ఏమంటారు దాన్ని, ఓపెనింగ్ అంటే రిబ్బన్ కటింగ్ అంటారు కదా, ఆ కుటుంబంతోనే జరిగింది. ఇక్కడి నుంచి అనుజనులు దేవుళ్ళకి వెళ్ళడం ప్రారంభించారండి. ఒక్కొక్క కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే అనుజనుల తరపున మొట్టమొదటి అడుగండి కొర్నేలి కుటుంబందే. అంటే నిజంగా ఎంత భక్తి ఉంటేనండి ఈ కుటుంబాలను ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు. తను కోరుకున్న ప్రవచనాలన్నీ ఆ కుటుంబాల్లో నెరవేరుస్తూ ఉంటాడు. జకరియా ఎలిజబెత్ల కుటుంబం చూపించాను. దేవుడు ఎప్పుడో రాబోయే ఏలియాని పుట్టిస్తాను అన్నాడు. ఆ ఏలియాగా పెంచాలంటే ఏ కుటుంబం సరిపోతుంది అనుకున్నాడు, ఆ కుటుంబం దొరికింది. ఎప్పుడో పాత నిబంధనలో ఈ ప్రవచనం రాసుకున్నాడు, ఈ ప్రవచనం నెరవేర్చాలంటే నాకు భక్తి కలిగిన అనుజనుల కుటుంబం కావాలనుకున్నాడు, కొర్నేలి కుటుంబం దొరికింది. ఈరోజు దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మన కుటుంబాన్ని ఎదుగుతున్నాడు. మన కుటుంబంలో దేవుడికి ఏం దొరుకుతుంది? ఈరోజు ఏం దొరుకుతుంది? మన కుటుంబంలో ఉన్న మన పిల్లల్ని దేవుడికి ఇచ్చేస్తామా? అమ్మ ఈ కుటుంబానికి పని అప్పగిస్తే ఈ కుటుంబం వల్ల నా పని నెరవేరుతుంది, ఈ కుటుంబం వల్ల నా పని ఖచ్చితంగా జరుగుతుందని మన కుటుంబాన్ని నమ్మే స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయి ఈరోజు.
ఈ కుటుంబానికి పని అప్పగించవచ్చు, చేస్తారు, నమ్మకంగా చేస్తారు, చివరి వరకు చేస్తారు, విసుక్కోరు, పక్కన పెట్టారు పనిని. ఈ కుటుంబానికి పని అప్పగించడం కరెక్ట్ అని మన కుటుంబం మీద దేవుడు నమ్మకం పెట్టుకునేంత గొప్పగా మన కుటుంబాలు ఉన్నాయా? ఏ కుటుంబాన్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటే ఆ కుటుంబం దేవుడు పని కొరకు నిలబడిపోతుందండి. అలాగా నిలబడిపోయింది. ఎవరిని నిజంగానండి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక్రియలు అన్నిటిని బట్టండి నిజంగా దేవుడు కోరుకున్న కుటుంబం అండి. ఇకపోతేనండి ఈరోజు అండి ఈ కుటుంబాలు అనేవి ఎంత దారుణంగా ఉన్నాయో, ఈరోజు కుటుంబాలు అనేవి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఏమంటే మధ్యలోనే ఒక న్యూస్ చూపిద్దాం అనుకున్న, టైం అయిపోతుంది అనుకుంటా వెళ్ళిపోయాను. ఈరోజు కుటుంబ వ్యవస్థలు అండి ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలుసండి. భర్తను చంపేసుకోవటం, భార్యని చంపేసుకోవటం, ఏమంటే పిల్లల్ని చంపేసుకోవటం, ఏమంటే పిల్లల తల్లిదండ్రులను చంపేసుకోవటం, కుటుంబాల మధ్య అండి ఒక ప్రేమానురాగాలు, కుటుంబాల మధ్య ఒక ఖచ్చితమైన దైవత్వం, దేవుడి పని, ఎప్పుడు దేవుడి ఆలోచనలు, ఆ కుటుంబంలో దైవ వాతావరణం ఏవి కూడా కనపట్టలేదండి. ఈ పాఠం చెప్తున్నప్పుడు దేవుడు ఒక చిన్న న్యూస్ చూపించాడండి. ఆ న్యూస్ చూసినప్పుడు ఆశ్చర్యపోయానండి. సొంత భార్య అన్నతో కలిసి భర్తను చంపించడానికి ప్లాన్ చేసిందండి. ఎలా చంపించేసింది అంటే పెట్రోల్ పోసండి భర్తను కళ్ళ ముందే తగలబెట్టించేసింది. అది కూడా పెద్ద పెద్ద గొడవలు కాదండి, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయన్న కారణంతో ఏమంటే భర్తను తగలబెట్టించేసిందండి. ఈ కుటుంబాలంటే దేవుడు ఎన్నుకుంటాడండి? అసలు ఎక్కడండి దేవుడు, దైవభీతి, భర్త అంటే భయం, భార్య అంటే ప్రేమ ఎక్కడున్నాయి చెప్పండి? నిజంగా పెట్రోల్ పోసి సొంత భర్తని పక్కనే ఉండి తగలబెట్టించిందండి. ఎంత క్రూరత్వం అండి నిజంగా. ఎక్కడ దేవుడు ఏమండి కావాలని కోరుకుంటున్న ఈ కుటుంబాలండి. బైబిల్లో కుటుంబాలు చదువుతుంటేనండి ఏమండి ఇలాగే చాలా కుటుంబాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. బైబిల్లో చాలా కుటుంబాల గురించి చెప్పుకోవచ్చండి. నేను అదే అనుకుంటానండి. ఇక కాస్త ప్రతి కుటుంబం నుంచి మనం నేర్చుకునే సంగతులు చాలా ఉంటాయి. చూసారా, మీకు 2-3 వారాలకి ఒక కుటుంబాన్ని ముందుకు తెస్తుంటే వాళ్ళలో నుంచి ఏదో నేర్చుకునేది ఉంటుంది మనకి. ఈరోజు ఈ కుటుంబాన్ని ముందుకు తెచ్చేసరికి ఇల్లు అంతానండి దైవ కుటుంబంగా మారిపోయింది. ఇల్లంతా దైవ పనికి కారకులుగా నిండిపోయారు. ఇల్లంతా ప్రార్థనలు, ఇంటి నిండా ధర్మకార్యాలు. మొట్టమొదట దేవుడు ప్రవచనం నెరవేర్చడానికి అన్ని జనులను తన ఇంట చేర్చుకోవడానికి మొట్టమొదటండి ఈ కుటుంబం వేదిక అయింది. అంటే దేవుడు ఎంత గొప్పగా ఎన్నుకున్న కుటుంబం అండి ఇది. అనుజనులు అప్పటికి బాప్తీసం లేదు. అనుజనులు అండి అప్పటికి ధర్మశాస్త్రం అనేది అసలు అనుజనుల దగ్గరికి వచ్చేది కాదు. అయినా ఇంత భక్త మనకండి ఈరోజు బాప్తిసం అయిపోయింది. ఏమంటే సంవత్సరాల తరబడి గుడికి వెళ్ళిపోతున్నాం, సంవత్సరాల తరబడి ప్రసంగాలు వింటూనే ఉన్నాం. మన కుటుంబం ఎక్కడైనా ఎప్పుడు దేవుడి గురించి అండి. మా కుటుంబంలో దేవుడు ఉంటాడండి, మా కుటుంబంతో దేవుడు పని చేయించుకుంటున్నాడండి, మా కుటుంబం ఎప్పుడు దైవ సేవకులు వెంట ఉంటుందండి, మా కుటుంబంలో ఎప్పుడు దేవుడు పని ఉంటుందండి. చెప్పాను కదండి, ఏ ఎంట దేవుడు పని ఉంటుందో ఆ కుటుంబంతో దేవుడు ఉన్నాడు. మర్చిపోకండి ఇది. మీ ఇంట దేవుడు పని ఉంటుందా? మీ ఇంట్లో దేవుడు పని ఉంటుందా? మీ ఇంటిని దేవుడు పనికి, మీ కుటుంబాన్ని దేవుడు పని కొరకు వాడుకుంటున్నాడా? అప్పుడు అనుకోవాలి కొన్నేళ్ళ కుటుంబంతో దేవుడు ఉన్నట్టుగా, ఏమంటే జకర్యాల కుటుంబంతో దేవుడు ఉన్నట్టుగా ఈరోజు మా కుటుంబంతో కూడా దేవుడు ఉన్నాడండి. మమ్మల్ని కూడా కాస్త వాడుకుంటున్నాడండి ఆయన పనికి. మన కుటుంబాలలో దేవుడు ఉన్నాడా? ఎందుకు ఈ కుటుంబాల దగ్గరికి దేవుడు వచ్చాడంటే భక్తి, కుటుంబం నిండా భక్తి. మన దగ్గరికి రావాలంటే తల్లిదండ్రుల పిల్లలు రోజు యుద్ధమే జరుగుతుంది అనుకోండి కుటుంబంలో, లేదంటే భార్యకి భర్తకి రోజు యుద్ధమే అనుకోండి కుటుంబంలో, వద్దామనుకున్నా గేటు దగ్గర నుంచి పరిగెడతాడు కైనా. నమస్కారం ఈ కుటుంబానికి. ఏమంటే దేవుడు వద్దామనుకున్నా కాస్త అక్కడ ప్రార్థన, కాస్త అక్కడ వాక్యమో, కాస్త ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగితే ఆ మనలో ఉండాలి. ఆయన పెట్టుకున్నట్టుగా దేవుడి పనులు మనం పెట్టుకోవాలి. దేవుడి పట్ల సరైన ఆసక్తి మన కుటుంబంలో ఉంటేనే దేవుడు మన వెన్నంటుంటాడు. అర్థమైందని అనుకుంటున్నాను.